కడప జిల్లా తెలుగుదేశం కార్యకర్తల మజాకా అన్నట్టుగా ఈ రోజు ఈ జనసంద్రాన్ని చూస్తా ఉంటే బెంగళూరులో టీవీలు పగులుతున్నాయేమో అని డౌట్ వస్తూ ఉంది. ప్రత్యేకంగా మా నాన్న పుత్తా నరసింహారెడ్డి గారు ఆయన డెవలప్ చేసిన కార్యకర్తలు నాకు ఇచ్చిన పెద్ద ఆస్తి. తెర వెనకుండి పని నడిపించి అవసరం వచ్చినప్పుడు సైనికుల్లా పనిచేసే వారొక్కరికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఒక బాడీ అయితే దానికి వెన్నెముక మన కార్యకర్తలు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులున్నా వెన్ను వంచని పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి కారణం తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి వాళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు. గొంతు మీద కత్తి పెట్టి ప్రాణం తీస్తా అంటే కూడా జై తెలుగుదేశం అన్న చంద్రన్న ఎంత గొప్ప కార్యకర్త. మన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఒక్కసారి గర్వంగా ఫీల్ కావాలి. ఒక గుండె ధైర్యం అడుగు పెట్టింది. ఆ గుండె ధైర్యం పేరే యువగలం. ఆ ధైర్యాన్ని ఇచ్చిన గుండె మా నారా లోకేష్ అన్న గారు. కరెక్ట్గా 2 సంవత్సరాల కింద ఆ యువగలం ఈ కడప జిల్లాలో అడుగు పెట్టింది. ఎన్ని కుతంత్రాలయ్యా. తెలుగుదేశం పార్టీ యువగలం అడుగు పెట్టిన తర్వాత కార్యకర్తలను ఒకటి అడ్డుకుంటున్నారు, పోస్టర్లు చించుతారు, మన ఖర్చు పెడితే అడ్డం పెడతారు, కేసులు పెడతారు. ఎన్ని పెట్టినా కూడా వెనక్కి తిరగకుండా ముందుకు సాగి ప్రతి ఒక్కరికి ధైర్యం పంచిన యువగలాన్ని ఈరోజు పార్టీ అధికారంలో ఉందంటే ఆ రోజు మన గుండె ధైర్యం నింపిన ఆ యువగలమే కారణం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను.